అందరికీ నమస్కారములు. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత సంభాషణలో మనమసలు హోమియోపతి మందులు అంటే ఏమిటి, అవి ఎలా శక్తి రూపంలో ఉంటాయో చర్చించుకున్నాం కదా. అయితే ఆ మందును ఎలా వాడాలి? వైద్యులు ఒక డోస్ తీసుకోమంటారు. అసలీ హోమియోపతిలో ఒక డోస్ అంటే ఏమిటి? ఇది చాలామందికుండే సందేహం. ఈరోజు ఈ అంశాన్ని కొంచెం విడమర్శి చూద్దాం. ఇది నిజంగా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే హోమియోపతి వైద్యం యొక్క పునాదే ఈ డోస్ అనే భావనపై ఆధారపడి ఉంటుంది. చాలామంది దీనిని సాధారణ మందులతో పోల్చి కొంచెం గందరగోళానికి గురవుతారు. అవును, సరిగ్గా అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మనం సాధారణ వైద్యంలో చూస్తే ఒక 500 మిల్లీగ్రాముల టాబ్లెట్ అంటాం. అంటే అక్కడ డోస్ అనేది ఒక నిర్దిష్టమైన బరువు, ఒక కొలత. మరి హోమియోపతిలో అలా కాదా? అస్సలు కాదు. ఆ రెండింటికీ ప్రాథమికంగానే చాలా తేడా ఉంది. సాధారణ వైద్యంలో డోస్ అంటే ఒక నిర్దిష్ట పరిమాణంలో అంటే క్వాంటిటీలో ఉండే ఒక రసాయన పదార్థం. కానీ హోమియోపతిలో డోస్ అంటే పదార్థం యొక్క పరిమాణం కాదు. అది మన ప్రాణశక్తికి అంటే మన శరీరంలో ఉండే వైటల్ ఫోర్స్కు ఇచ్చే ఒక ప్రేరణ. అవును, ఒక ఔషధ ప్రేరణ లేదా ఒక సంకేతమన్నమాట. దీన్నే మెడిసినల్ స్టిమ్యులస్ అంటారు. ఒక్క నిమిషం, ఔషధ ప్రేరణ లేదా సంకేతం అన్నారు. ఇది వినడానికి కొంచెం కొత్తగా ఉంది. దీన్ని ఇంకాస్త సులభంగా వివరిస్తారా? ఖచ్చితంగా. ఒక మంచి ఉదాహరణతో చెప్తాను. ఆలోచించండి, ఒక తాళం చెవి తలుపును తెరుస్తుంది కదా. అవును. ఆ తాళం చెవి బరువు ఎంత, అది ఏ లోహంతో చేశారన్నది ముఖ్యం కాదు. దాని సరైన ఆకారం మాత్రమే ముఖ్యం. అలాగే హోమియోపతి మందు ఒక కీ లాంటిది. అది ప్రాణశక్తి అనే తాళానికి సరైన సంకేతాన్నిస్తుంది. అంతే. ఆహా, ఈ పోలిక చాలా అద్భుతంగా ఉంది. అంటే మందులోని పదార్థం బరువు కాదు, అదిచ్చే సిగ్నల్ ముఖ్యం. సరే, ఆ సిగ్నల్ ఇచ్చే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి కదా. ద్రవ రూపంలో ఉంటాయి, వాటిని మదర్ టింక్చర్స్ అంటారు. వాటి డోస్ ఎలా ఉంటుంది? మదర్ టింక్చర్స్ను సాధారణంగా చుక్కల రూపంలో ఇస్తారు. ఇవి మిగతా హోమియో మందుల కంటే కొంచెం భౌతిక స్థాయికి దగ్గరగా ఉంటాయి. అయితే ఇక్కడ కూడా 10 చుక్కలు వేసుకోండి అని ఒక కఠినమైన నియమం ఏదీ ఉండదు. అంటే ఒక ఫిక్స్డ్ రూల్ ఉండదన్నమాట. అస్సలుండదు. వ్యక్తి యొక్క సున్నితత్వం, వ్యాధి తీవ్రతను బట్టి వైద్యులు డోసును నిర్ణయిస్తారు. దీనినే హోమియోపతిలో వ్యక్తిగతీకరణ లేదా ఇండివిజువలైజేషన్ అంటాం. అంటే ఒకే మందు ఒకరికి 5 చుక్కలు అవసరం కావచ్చు, మరొకరికి 2 చుక్కలు చాలన్నమాట. సరిగ్గా అంతే. కొన్నిసార్లు వీటిని బాహ్యంగా వాడటానికి నీటిలో లేదా నూనెలో కలిపి కూడా ఉపయోగిస్తారు. బాగా అర్థమైంది. ఇక అందరికీ తెలిసిన, ఎక్కువగా చూసే ఆ తెల్లని చిన్న పంచదార గుళికల విషయానికొద్దాం. వాటి సంగతేంటి? వాటి సంఖ్యకేమైనా ప్రాముఖ్యత ఉందా? ఇది చాలా సాధారణమైన సందేహం. ఆ తెల్లని గుళికలు అవి కేవలం వాహకాలు, వెహికల్స్ అన్నమాట. వాహకాలా? అవును. అవి లాక్టోజ్ అంటే పాల చక్కెరతో తయారు చేయబడతాయి. అసలైన ఔషధ శక్తిని ఆ గుళికలకు పట్టిస్తారు. ఓకే. అంటే ఆ గుళికలు కేవలం ప్యాకేజింగ్ లాంటివి, అసలు విషయం లోపల ఉన్న ఔషధ ప్రేరణ. ఖచ్చితంగా. అందుకే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే మందు యొక్క శక్తి దాని గుళికల సంఖ్యపై ఆధారపడి ఉండదు. 2 గుళికలు తీసుకున్నా, 6 గుళికలు తీసుకున్నా వాటి పోటెన్సీ అంటే వాటి శక్తి ఒకటే అయితే వాటి ప్రభావం కూడా ఒకేలా ఉంటుంది. అంటే మీరు ముందు చెప్పిన తాళంచెవి ఉదాహరణ ఇక్కడ కూడా సరిగ్గా సరిపోతుంది. ఎన్ని గుళికలు వేసుకున్నా ఇచ్చే సిగ్నల్ ఒక్కటే. అంతే. సాధారణంగా ఒక డోజ్ అంటే 30 సైజ్ గుళికలైతే 2 లేదా 20 సైజ్ అయితే 4 అని ఒక వాడుక ఉంది. ఇది కేవలం సౌలభ్యం కోసం ఏర్పడిన పద్ధతి మాత్రమే. అంతేకాని దాని వెనుక శాస్త్రీయంగా ఇన్ని గుళికలే వేసుకోవాలి అనే నియమం లేదు. సంఖ్య కాదు, శక్తే ప్రధానం. మరి ఇదే సూత్రం టాబ్లెట్ల రూపంలో ఉండే మందులకు కూడా వర్తిస్తుందా? బయోకెమిక్ టిష్యూ సాల్ట్స్ లాంటివి. మంచి ప్రశ్న అడిగారు. అవును, ముఖ్యంగా బయోకెమిక్ టిష్యూ సాల్ట్స్ వంటివి టాబ్లెట్స్ రూపంలో వస్తాయి. వాటి విషయంలో కూడా సూత్రమిదే. టాబ్లెట్ పరిమాణం కాదు, దానిలో ఉన్న పొటెంటైజ్ చేయబడిన ఔషధ శక్తే పనిచేస్తుంది. ఆ టాబ్లెట్ కూడా ఒక వాహకమే. ఓకే. మీరు చెప్పింది వింటుంటే నాకొక విషయం స్పష్టమవుతుంది. మందు ఏ రూపంలో ఉన్నా అది కేవలం డెలివరీ సిస్టమ్. అసలైన విషయం లోపల ఉన్న ఔషధ ప్రేరణ. వీటన్నింటి వెనుక ఉన్న అసలు సూత్రం హానిమాన్ గారు చెప్పిన లా ఆఫ్ మినిమం డోస్ అనిపిస్తోంది. అవును, ఇది హోమియోపతిలోనే అత్యంత విప్లవాత్మకమైన ఆలోచన.
హానిమాన్ గారు ప్రయోగాలు చేస్తున్నప్పుడు మందు యొక్క భౌతిక పరిమాణాన్ని తగ్గిస్తూ పోయిన కొద్దీ దాని దుష్ప్రభావాలు తగ్గి ఔషధ గుణం పెరుగుతోందని గమనించారు. పొటెంటైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అసలు పదార్థం యొక్క ఆనవాళ్లు కూడా లేనంతగా దాన్ని విలీనం చేసినప్పుడు దానిలోని డైనమిక్ శక్తి మాత్రమే మిగులుతుందని కనుగొన్నారు. అంటే అతి తక్కువ పరిమాణంలో మందునిచ్చి శరీరం యొక్క ప్రాణశక్తిని సున్నితంగా ఉత్తేజపరచడమే లక్ష్యం. సరిగ్గా అదే. ఎక్కువ మందు ఇవ్వటం వల్ల ప్రయోజనముండదు, అనవసరం కూడా. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడొక ప్రాక్టికల్ ప్రశ్న వస్తోంది. ఒక డోస్ ప్రేరణ ఇస్తే సరిపోతుంది కదా, మరి కొన్నిసార్లు మందును మళ్ళీ మళ్ళీ ఎందుకు వేసుకోమంటారు? రోజుకు 3 సార్లు తీసుకోమని ఎందుకు చెప్తారు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడే డోస్ పునరావృతం అంటే రిపిటేషన్ ఆఫ్ డోస్కు ఉన్న తేడాను మనం స్పష్టంగా గమనించాలి. ఒక డోస్ ఇచ్చిన తరువాత అది శరీరంలో తన పనిని ప్రారంభించడానికి కొంత సమయం ఇవ్వాలి. అంటే దాని ప్రభావం కొనసాగుతున్నంతకాలం మరో డోస్ అవసరం లేదన్నమాట. ఖచ్చితంగా. ఎప్పుడైతే వ్యాధి లక్షణాల ఉపశమనం ఆగిపోయి మళ్లీ పాత లక్షణాలు మొదలవుతాయో అప్పుడే మరో డోస్ అవసరం పడుతుంది. ఓకే. ఇక్కడే వ్యాధి తీవ్రతను బట్టి, అంటే అది అక్యూట్ వ్యాధి అయినా లేదా క్రానిక్ వ్యాధి అయినా, ఈ పునరావృతం ఆధారపడి ఉంటుంది. ఇది నాకు తెలిసిన ఒకరి అనుభవాన్ని గుర్తు చేస్తోంది. వాళ్లకు తీవ్రమైన జ్వరం వచ్చినప్పుడు ప్రతి గంటకు మందు వేసుకోమన్నారు, కాని వాళ్లకే ఉన్న దీర్ఘకాలిక చర్మ సమస్యకు నెలకొకసారి మాత్రమే డోసిచ్చారు. అవును, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి అక్యూట్ వ్యాధులలో ప్రాణశక్తికి మళ్లీ ప్రేరణ అవసరం కావచ్చు. కాని దీర్ఘకాలిక వ్యాధులలో, అంటే ఆర్థరైటిస్, ఆస్తమా వంటి వాటిలో ఒక డోస్ యొక్క ప్రభావం వారాల తరబడి, కొన్నిసార్లు నెలల తరబడి కూడా ఉంటుంది. అయితే ఒకే వ్యాధి ఉన్న 2 వ్యక్తులకు ఒకే మందు ఇచ్చినా డోసుల సంఖ్య మారొచ్చు. ఆ నిర్ణయం తీసుకోవడమే అసలైన నైపుణ్యమంటారా? ఖచ్చితంగా. అందుకే హోమియోపతి ఒక శాస్త్రమే కాదు, అది ఒక కళ అని జేటీ కెంట్ వంటి మహానుభావులు చెప్పింది. అతి ముఖ్యమైన విషయమేమిటంటే యాంత్రికంగా గడియారం చూసుకుని మందులు వేసుకోకూడదు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అని గుడ్డిగా వాడటం సరైన పద్ధతి కాదంటారు. కాదు. వ్యక్తి యొక్క శరీర స్పందనను గమనిస్తూ అవసరాన్ని బట్టి మాత్రమే మందును పునరావృతం చెయ్యాలి. ఈ పరిశీలనే ఆ కళ. అంటే ప్రతి ఒక్కరూ తమ శరీర స్పందనలను గమనించుకోవడం కూడా ఈ వైద్యంలో భాగమే అన్నమాట. చాలా లోతైన విషయం. నిజమే. చివరగా దీని వెనుక ఉన్న ఒక తాత్వికమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. హోమియోపతి మందు ప్రాణశక్తితో చైతన్యవంతంగా, అంటే డైనామిక్గా పనిచేస్తుంది. అది శరీరంలోకి వెళ్ళి ఏదో రసాయన చర్య జరపదు. అది కేవలం ప్రాణశక్తిని మేల్కొలిపి దాని సహజమైన స్వస్థపరిచే శక్తిని ప్రేరేపిస్తుంది. ఆ మేల్కొన్న ప్రాణశక్తియే వ్యాధిని నయం చేస్తుంది. ఈ చర్చ ద్వారా ఒక విషయం స్పష్టమైంది. హోమియోపతిలో డోస్ అనేది పరిమాణం కాదు, అదొక ప్రేరణ, ఒక సంకేతం. అది చుక్కలైనా, గుళికలైనా, టాబ్లెట్లైనా వాటి రూపం కేవలం ఒక వాహనం. అన్నింటికన్నా ముఖ్యంగా మందును పునరావృతం చేయడమనేది రోగి యొక్క స్పందనపై ఆధారపడి ఉంటుంది కాని గడియారంపై కాదు. డోస్ గురించి ఇంత వివరంగా తెలుసుకున్నాక మరో ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది. మనం ఆ సంకేతం యొక్క శక్తి లేదా పవర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ శక్తి గురించి మనం తరచుగా 30, 200, 1M వంటి సంఖ్యలు వింటుంటాం. అసలు ఈ సంఖ్యల వెనుక ఉన్న అర్థమేమిటి? తక్కువ సంఖ్య అంటే బలహీనమైన మందా? ఆ ప్రేరణ యొక్క తీవ్రతను ఇవి ఎలా సూచిస్తాయి? వచ్చే సంభాషణలో మనం ఈ అంశంపై లోతుగా చర్చిద్దాం. పొటెన్సీ అంటే ఏమిటి? అంతవరకు సెలవు.